నీరజ్ గ్రోవర్ కేస్, లవ్, జెలసీ అండ్ ఏ మిడ్ నైట్ కవరప్. సినర్జీ ఎడ్ ల్యాబ్స్ ప్రజెంట్ ఇది బిగ్ సినర్జీ. ఇది ఒక టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ ఇన్ ముంబై. ఈ కంపెనీలో నీరజ్ గ్రోవర్ అనే అతను టెలివిజన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. ఆయన ఏజ్ వచ్చేసి ఒక 26. ఇతను ఆన్ 7th May 2008 నుంచి కనబడట్లేదని అతని ఫ్యామిలీ మెంబర్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఈ మిస్సింగ్ విషయంలో వాళ్ళకు ఒక అమ్మాయిపై అనుమానం ఉందని కూడా పోలీసులకి చెప్పారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పటికే నీరజ్ని ముక్కలుగా నరికి చంపేశారని, మళ్ళీ చూడడానికి కూడా వీలు లేకుండా చేశారని. అసలు నీరజ్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏంటి, వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, హూ డిడ్ ఇట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మనం స్టార్టింగ్ నుంచి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మేరీ సుసైరాజ్, ఈమె ఒక కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మైనర్ స్మాల్ యాక్ట్రెస్. ఈమె గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు కూడా. ఈమె ఎర్లీ 2008లో ముంబైకి మూవ్ అయింది టు మేక్ కెరీర్ ఇన్ ముంబై టీవీ ఇండస్ట్రీ. మేరీకి లెఫ్టినెంట్ జోర్మీ మాథ్యూ, ఈయన ఒక నేవీ ఆఫీసర్ అనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వాళ్ళు ఇద్దరు 2 monthsలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు. ఆ టైంలో ఆఫ్టర్ మ్యారీ మూవింగ్ టు ముంబై, మ్యారీకి నీరజ్తో పరిచయం ఏర్పడింది. అది స్లోగా బెస్ట్ ఫ్రెండ్స్లా మారింది. నీరజ్ మేరీని టెలివిజన్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేసేవాడు. ఆమె కోసం ఆడిషన్స్ అరేంజ్ చేయడం అండ్ ఇండస్ట్రీలో తనకి తెలిసిన కాంటాక్ట్స్ని పరిచయం చేయడం ఇలా చేసేవాడు. నీరజ్కి మెల్లిగా మేరీపై ఇష్టం స్టార్ట్ అయింది. ఈ విషయం మేరీకి కూడా తెలిసి మేరీ అసలు ఏమీ రెస్పాండ్ అయ్యేది కాదు. మేరీ తన ఫయాన్సీ అయిన మాథ్యూకి ఈ విషయం చెప్పింది, నీరజ్కి నేనంటే ఇష్టం అని. దానికి తను ఏమి రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉందని కూడా చెప్పింది. ఈ విషయం మాథ్యూకి అస్సలు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ అతనికి జెలసీ అండ్ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుమానంలోకి వచ్చేశాడు. ఇది ఇలా ఉండగానే మేరీ నీరజ్ అపార్ట్మెంట్లో కొన్ని డేస్ ఉంది. తర్వాత కొన్ని డేస్కి మేరీ మలాండ్లో ఉండే అపార్ట్మెంట్ ధీరజ్ సోల్టైర్కి షిఫ్ట్ అయ్యింది. ఆన్ 6th May 2008 ఈవినింగ్ టైంలో నీరజ్ మేరీ అపార్ట్మెంట్కి వెళ్ళాడు. ఆమె కొత్తగా వచ్చిన ఫ్లాట్ కదా అని ఆమెకి అన్ని సెటిల్ చేయడానికి హెల్ప్గా వెళ్ళాడు. అదే టైంలో మేరీ ఫియాన్సీ మాథ్యూ సేమ్ టైంకి కాల్ చేసి మాట్లాడాడు. వాడు మాట్లాడుతున్న టైంలో మాథ్యూకి బ్యాక్గ్రౌండ్లో మేల్ వాయిస్ వినిపించింది. ఎవరు అని అడిగితే నీరజ్ ఇంట్లో అన్ని సెటిల్ చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు అని మేరీ చెప్పింది. కానీ అప్పటికే మాథ్యూకి చాలా కోపం వచ్చింది. మాథ్యూ మేరీకి ఇలా చెప్పాడు, నీరజ్ని ఓవర్ నైట్ స్టే చేయనివ్వకు, వెళ్ళిపోమను అనేసి చెప్పాడు. ఇదంతా జరుగుతున్న టైంలో మాథ్యూ యాక్చువల్గా కోచిలో ఉన్నాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఫ్లైట్లో మాథ్యూ ముంబైకి వచ్చేసాడు. ఇలా తను వస్తున్నాడన్న విషయం కూడా మేరీకి చెప్పకుండా వచ్చేసాడు అనమాట. 7th May మార్నింగ్ 7:30 AM ఆ టైంకి మాథ్యూ మేరీ అపార్ట్మెంట్కి వచ్చాడు. మేరీ డోర్ ఓపెన్ చేయగానే మాథ్యూ స్ట్రైట్గా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ నీరజ్ని రూమ్లో ఉండడం చూశాడు. మీడియా అండ్ పోలీసుల రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అండ్ అది కాస్త ఫిజికల్ ఫైట్లా మారింది. ఈ గొడవలో మాథ్యూ కిచెన్లో ఉన్న నైఫ్తో నీరజ్ని చాలాసార్లు పొడి చేశాడు. ఆ టైంలో నీరజ్ అక్కడికక్కడే ఆన్ ద స్పాట్ చనిపోయాడు. కోపంలో మాథ్యూ నీరజ్ని చంపేశాడు. కానీ మేరీ అండ్ మాథ్యూకి ఇప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ తెలిసింది. ఎలా అయినా బాడీని మాయం చేయాలని మేరీ అదే రోజు 11 AMకి దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళి బ్యాగ్స్, ఎయిర్ ఫ్రెషనర్స్, కర్టెన్స్, బెడ్షీట్స్ ఇంకా నైఫ్ ఇవన్నీ కొనుక్కొని తిరిగి తన అపార్ట్మెంట్కి వచ్చింది. మాథ్యూ అండ్ మేరీ ఇద్దరూ కలిసి నీరజ్ బాడీని కిచెన్లోకి తీసుకెళ్ళి బాడీని ముక్కలుగా నరికి తన షాపింగ్ చేసి తెచ్చిన బ్యాగ్స్లో పెట్టేశారు. యాక్చువల్గా ఇక్కడ నీరజ్ బాడీని 300 పీసెస్గా కట్ చేశారని చాలా మీడియాస్లో చెప్పారు. బట్ ఈ కేసుని హ్యాండిల్ చేసిన జడ్జ్ ఇది రికార్డ్స్లో ఉన్న దానికన్నా ఎక్కువగా చెప్తున్నారు అండ్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పాడు. సో నీరజ్ని అలా పీసెస్గా కట్ చేశాక మేరీ తన ఫ్రెండ్ కార్ తీసుకొని బాడీ బ్యాగ్స్ అన్ని కార్లో 4:30 టైంకి లోడ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ చేయడాన్ని ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ కూడా క్లియర్గా చూశాడు. బ్యాగ్స్ అన్నీ లోడ్ చేసి మాథ్యూ అండ్ మేరీ బయండార్ ఏరియాలో 2 bottles ఆఫ్ పెట్రోల్ కొని మ్యానౌట్ టౌన్ సైడ్ వెళ్ళారు. ఫైనల్గా వీళ్ళు అమెజాన్ విలేజ్ ఫారెస్ట్ ఏరియాకి రీచ్ అయ్యారు. అక్కడ వీళ్ళు తెచ్చిన బ్యాగ్స్కి పెట్రోల్ పోసి తగలపెట్టేశారు. బాడీని కాల్చేసి అదే రోజు నైట్ 9:30 టైంకి ముంబైకి రిటర్న్ వచ్చారు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. నీరజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన కంప్లైంట్తో పోలీస్ వాళ్ళు డైరెక్ట్గా మేరీని ఇన్వెస్టిగేట్ చేశారు. అండ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయం అండ్ మెయిన్ క్లూ ఏంటంటే ఆన్సరింగ్ ది ఫోన్ కాల్ ఆఫ్ నీరజ్ ఫోన్. మేరీ అండ్ మాథ్యూ బాడీని తీసుకొని కారులో వెళ్తున్న టైంలో నీరజ్ మొబైల్ మేరీ దగ్గర పెట్టుకుంది
అండ్ ఆ మొబైల్కి ఒక కాల్ కూడా వచ్చింది. అండ్ ఆ కాల్ అనుకోకుండా పాకెట్లో నుంచి తీస్తున్న టైంలో కాల్ అనేది ఆన్సర్ అయిపోయిందనమాట. సో దీనివల్ల పోలీసులు కాల్ అటెండ్ చేసిన లొకేషన్ని ట్రేస్ చేశారు. ఇది ఒక మేజర్ క్లూ ఫర్ దిస్ కేస్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మేరీని క్వశ్చన్ చేసిన పోలీసులు నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు ఏంటి అని క్వశ్చన్ చేశారు. దానికి మేరీ, నేను ఆ రోజు దాదార్లో షాపింగ్కి వెళ్ళాను అండ్ వెళ్ళడానికి మాథ్యూ ఫ్రెండ్ అయిన జితేష్ అనే అతని దగ్గర కార్ తీసుకున్నా అని చెప్పింది. కానీ ఇక్కడ ఆమె ఇంకో తప్పు చేసింది, అదే అబద్ధం చెప్పడం. ఈ మాథ్యూ ఫ్రెండ్ అయిన జితేష్ ఒక కొలాబా బేస్డ్ నేవల్ ఆఫీసర్ అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంలో అతను యాక్చువల్గా సీలో డ్యూటీలో ఉన్నాడనమాట. యాక్చువల్గా ఇక్కడ మేరీ జితేష్ని తన సైడ్ ఉండి తనకి సపోర్టివ్గా అబద్ధం చెప్పమని అడిగింది. కానీ జితేష్ తన ట్రావెల్ రికార్డ్స్ అన్నీ తన అబద్ధం చెప్తుందని ప్రూవ్ చేస్తాయి. అందుకని జరిగిన విషయాన్ని నిజంని ఓపెన్గా చెప్పేశాడు. తర్వాత మేరీ కూడా తన భయంతో అబద్ధం చెప్పాను అని పోలీసులకి జరిగిన నిజం చెప్పింది. యాక్చువల్గా తన కార్ తీసుకెళ్ళింది కిరణ్ శ్రేయస్ అనే ఫ్రెండ్ దగ్గర నుంచి. కిరణ్ పోలీసులకి చెప్పిన దాని ప్రకారం కూడా మేరీ తను మాథ్యూతో కలిసి షాపింగ్కి వెళ్తున్నా అని, అందుకే కార్ కావాలని అడిగి తీసుకెళ్ళిందని చెప్పాడు. అండ్ ఫైనల్గా మేరీ ఒప్పుకుంది తను చేసింది క్రైమ్ అని అండ్ ఇదంతా తన ఫియాన్సే మాథ్యూ చెప్పాడని, అందుకే చేశానని పోలీసులకి ఒప్పేసుకుంది. తర్వాత ఆన్ 8th May మాథ్యూని కూడా పోలీసులు పిలిచి క్వశ్చన్ చేశారు. బట్ ఇక్కడ పోలీసులకి కొన్ని మిస్టేక్స్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ మాథ్యూ తన ముంబైకి నేవల్ ట్రైనింగ్ సెషన్ కోసం వచ్చానని చెప్పాడు. బట్ ఈ మ్యాటర్ ట్రూవా ఫాల్సా అనేది పోలీస్ వాళ్ళు నేవల్ అథారిటీస్ నుంచి వెరిఫై చేయకుండా వదిలేశారు. అండ్ బ్లడ్ స్టెయిన్స్ కనిపించకుండా చేయడం కోసం మర్డర్ జరిగిన తర్వాత మాథ్యూ అండ్ మేరీ వాల్స్ని రీపెయింట్ చేశారు. అండ్ అన్ని వాల్స్ ఒకేలాగా ఉన్నాయి, ఇది ఒక్కటే ఎందుకు పెయింట్ చేశారని క్వశ్చన్ పోలీసులు రైజ్ చేయలేదు, ఇగ్నోర్ చేశారు. ది ఫైనల్ వెర్డిక్ట్. ఆఫ్టర్ హ్యావింగ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్, మేరియా మోనికా సుషైరాజ్ నాట్ వాజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కిల్లింగ్. బట్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసినందుకు గాను ఆమెకి 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. బట్ ఆమె అదే రోజు రిలీజ్ అయింది, ఎందుకంటే షీ హ్యాడ్ ఆల్రెడీ సర్వ్డ్ ద టైమ్ డ్యూరింగ్ ట్రయల్ కస్టడీ. ఎమిలీ జోరెమ్ మాథ్యూ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అండ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఎవిడెన్స్. దీనికి గాను అతనికి 10 years ఇన్ ప్రిజన్ ఫర్ కిల్లింగ్ అండ్ 3 years ఫర్ డిస్ట్రాయింగ్ ది ఎవిడెన్స్. ఈ కేసులో ఇద్దరికి శిక్ష పడింది. బట్ అట్ సేమ్ పాయింట్ దే విల్ బీ ఫ్రీ. అండ్ చనిపోయిన అతను చేసింది ఇంత క్రూరంగా చంపేంత తప్పేం కాదని నా ఒపీనియన్. నిజానికి ఇక్కడ తప్పు మేరీది. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా నీరజ్తో తన గ్రోత్ కోసం క్లోజ్గా మూవ్ అవ్వడం తను చేసిన చాలా పెద్ద తప్పు. ఆల్సో ఈ కేసులో 300 pieces అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అని జడ్జే కన్ఫర్మ్ చేశారు. తర్వాత ఈ కేసుపై మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక మూవీ తీశారు. దాని నేమ్ వచ్చేసి నాట్ ఏ లవ్ స్టోరీ అని ఉంటుంది. సో మీకు ఏదైనా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఉంటే తప్పకుండా చూడండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఒక కోపం, అనుమానం ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తాయి అండ్ ఒక లైఫ్ని ఎంతలా డిస్ట్రాయ్ చేస్తాయి అనేది ఈ కేసు చూసాక తెలుస్తుంది. లవ్ అండ్ డ్రీమ్స్ కోసం చేసిన దానికి ఇలా ఒకరు బలయ్యారు అనేది క్లియర్గా చూడొచ్చు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అంతా ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి.